హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. పోసాని గతంలో ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ పై ఫైర్ అయ్యాడు. పేరు మెన్షన్ చేయలేదు, కానీ అందరూ బోయపాటి సీనుని అన్నాడేమో అని డౌట్ పడ్డారు. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ కాస్త నిజమైపోయాయి. లేటెస్ట్ గా వేరే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఓపెన్ అయిపోయాడు. తన దగ్గర త్రివిక్రమ్, కొరటాల శివ, సంపత్ నంది లాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారని, అందరూ తనని గౌరవిస్తారని, కానీ తనకి చాలా దగ్గర బంధువైన బోయపాటి మాత్రం చాలా చీప్ గా బిహేవ్ చేస్తాడని చెప్పాడు. బోయపాటి చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఒక మసీద్ దగ్గర వాచ్మ్యాన్ గా పనిచేసేవాడు. బోయపాటి బ్రదర్ బోయపాటి బ్రహ్మయ్య ఫోటో స్టూడియో పెట్టి పాస్పోర్ట్ ఫోటోలు తీస్తూ ఉండేవాడు. ఆ వచ్చే డబ్బులతో ఫ్యామిలీ అంతా బతికేది. ఒక రోజు బ్రహ్మయ్య వచ్చి బోయపాటి సీనుని ఇండస్ట్రీలో ఎక్కడైనా పెట్టమన్నాడు. అప్పుడు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యని ఒప్పించి తన అసిస్టెంట్ గా జాయిన్ చేశాను. తను డైరెక్టర్ అయ్యేంత వరకు చూసుకోమని చెప్పాను. ఒక రోజు రాత్రి బోయపాటి తన భార్య వాళ్ళ పాపకి హెల్త్ బాగోలేదంటే నా కార్లో హాస్పిటల్కి పంపి మొత్తం ఖర్చంతా భరించాను. ఇంత చేస్తే నేను డైరెక్ట్ చేసిన శ్రావణ మాసం సినిమా ఫ్లాప్ అయినప్పుడు, నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి, వదిన మేమంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాము, అన్నయ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేదు కదా, అందుకే సినిమా పోయింది, ఇప్పుడు పాపం ఇంటికి సంబంధించిన బిల్లులు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదిన అంటూ చాలా చీప్గా మాట్లాడాడు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలు లేవు, తను ప్రవర్తించిన తీరు మాత్రం మంచిది కాదు అంటూ బోయపాటితో గొడవను బయట పెట్టేశాడు పోసాని. తీసుకున్నాం. ఇప్పుడు మనం షూటింగ్ ఫస్ట్ 2 days జరిగేటప్పుడు బాహుబలి రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత మనకు ఏంటంటే ఇప్పుడు మన స్టాండర్డ్ పైకి ఇచ్చారు రాజమౌళి గారు. సైన్స్ చెబుతుంది అంటే ఆ 21 grams బరువు